బలహీనతల్ని ఆయన ఎదుట ఒప్పుకోవటంలో అంతకన్నా భాగ్యం మరొకటి లేదు. అదే మనుషులైతే మనల్ని అప్పగించేస్తారు తీర్పుకి. ఆయనకున్న కృప ఎంత ఉందో తెలుసండి. కృప ఎంత ఉందో తెలుసా? మన నీతిమంతులు అవటానికి కృప ఎంత ఉందంటే, ఎంత విస్తారంగా ఉందంటే ప్రభు దగ్గరే. చివరికి తన స్నేహితులంతా చేయి విడిచిపెట్టి ఆ డబ్బును నాశనం చేసుకొని చివరికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చి తాను ఎంతో చక్కగా బ్రతికి ఉన్నతమైన స్థితిలో బ్రతికినటువంటి అతడు ఆ చివరికి పందులు తినే పొట్టుని తినాల్సిన పరిస్థితి వస్తుంది. ఆకలి, అతను ఆకలి తట్టుకోలేక ఒక రోజున ఆ పొట్టును కూడా ఆశించినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ పొట్టులో పడిపోయి, ఆకలితో పడిపోయి అప్పుడు అనుకుంటాడు, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారు ఉన్నారు కదా, నేను అతని కుమారుడు అనిపించుండకి యోగ్యుని కాదు, నా తండ్రి పనివారిలో ఒక్కడిగా చేర్చుకోమని నేను అడుగుదాం అని అనుకుంటున్నాడు. అడుగుదాం అనుకుంటున్నాడు, మనస్సులో అనుకున్నాడు. క్షమాపణ వచ్చింది. చప్పట్లు కొట్టి గట్టిగా. ఆయన మనస్సులో అనుకున్నాడు, దేవుడు అతను పట్టుకున్నాడు. అసలు మనసులో తలం, ప్రభా నేను చేశాను అనే లోపే ఆయన కృప చూశారు ఎంత ఆవరిస్తుందో. చెట్టుకి మంచు ఉన్నట్లుగా దేవుని కృప వల్ల ఆవరిస్తుంది.